మరణదండన ఎన్నెన్నో రకాలు. ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో మరణశిక్ష అమలుకు సంబంధించిన ఆసక్తికర విషయాలివి. దోషుల్ని తుపాకీతో కాల్చి చంపే విధానాన్ని ఇండోనేసియా, ఉత్తర కొరియా, చైనా, సోమాలియా, తైవాన్, యెమెన్, అమెరికా, యుఏఈల్లో అమలు చేస్తున్నారు. విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపే పద్ధతిని అమెరికాలో ఎక్కువగా అమలు చేస్తున్నారు. ఇది తక్కువ క్రూరమైన విధానమనేది అమెరికా విశ్వాసం. 2013లో చైనా, వియత్నాంలలోనూ ఈ పద్ధతిని పాటించారు. కరెంట్ షాక్ ఇచ్చి దోషిని చంపే విధానాన్ని అమెరికా, మరికొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో సంబంధిత వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి కదలకుండా బంధించి కరెంట్ షాక్ ఇస్తారు. భారత్ సహా పలు దేశాల్లో ఉరితీయడం ద్వారా మరణశిక్షను అమలు చేస్తారు. ఇలాంటి దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బోట్స్వానా, ఇరాక్, జపాన్, కువైట్, మలేసియా, నైజీరియా, పాలస్తీనా, సూడాన్లు ఉన్నాయి. దోషి తలను తెగ నరకడం కోసం గిలోటిన్ పరికరాన్ని ఫ్రాన్స్లో వాడేవారు. ఎత్తైన చతురస్రాకారపు ఫ్రేము పైభాగంలో బరువైన, పదునైన బ్లేడు ఉంటుంది. దాన్ని బలంగా కిందికి వదిలినప్పుడు నిందితుడి తల తెగిపోతుంది. 1977 దాకా ఫ్రాన్స్లో ఈ పద్ధతి ఉండేది. చివరిసారిగా ట్యునీషియాకు చెందిన హమీదా జందౌబీని గిలోటిన్తో చంపారు. దోషి తలను బహిరంగంగా నరికే పద్ధతిని సౌదీ అరేబియాలో అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నది ఈ దేశం ఒక్కటే. ఉజ్బెకిస్తాన్లో క్రూరమైన పద్ధతిలో మరణ శిక్షను అమలు చేస్తారు. దోషుల్ని మరిగించిన నీళ్లలో పడేసి చంపుతారు. 2002లో ఇలా 2 ఖైదీల్ని చంపారు. చైనాలో కొన్ని చోట్ల కదిలే వాహనంలో మరణశిక్షను అమలు చేస్తున్నారు. జైల్లో మరణదండన అమలు చేసే సౌకర్యాలేని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వాహనాలను వినియోగిస్తారు. ఎలక్ట్రిక్ షాక్ లేదా విషపు ఇంజెక్షన్ ద్వారా వాహనంలోనే చంపేస్తారు.